డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మర్చిపోయినరు, దళితులకు 3 ఎకరాలు మూలకు పెట్టిండ్రు, నిరుద్యోగ వృత్తి పైసా ఇయ్యలే, పోడు పట్టాలు అందరికి వంచలే, కేజీ టు పీజీ చదువులు కొసెల్లలే, రుణమాఫీ పూరగాలే. హో ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఎలక్షన్ల ముంగట హామీలు ఇచ్చుడు, గెలిచినాక సపోర్ట్ చేయకపోవుడు. గట్లయితే ఏమైతుందో బగ్గేరుకుండే గీ కార్యం పెట్టుకున్నట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మేనిఫెస్టో తయారు చేసుడే అనుకుంటే అమలు చేస్తానికి కూడా మీటింగ్ పెట్టిందులో కమిటీ 6 గ్యారెంటీలు 400 హామీలు అభయస్థం దరఖాస్తుల మీద చర్చ నడిచింది. ఆల్రెడీ ఆడోళ్ళకి ఆర్టీసీ ఫ్రీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అమలు అవుతున్నాయి కదా. కడమ ఎప్పటి సంధి చేద్దాము, ఎంత ఖర్చు అవుతుంది అనేది మాట్లాడుకున్నారు కమిటీ మెంబర్లు అంతా. 100 రోజులలో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. వచ్చే నెలకెళ్ళకి 2 అవుతాయట పక్క. గ్యాస్ సిలిండర్ గానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు గానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇక పార్లమెంట్ ఎలక్షన్ పని మీద బేస్తారన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్. వస్తున్నాడు హైదరాబాద్ కు. ఎల్బీ స్టేడియం లో కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి 17 సీట్లు గెలుస్తానికి ప్లాన్లు చెప్తాడట. పార్లమెంట్ లో 13-14 సీట్లు గెలుస్తాం. ఏహే ఏడాదో 2 ఏళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందని కొందరు కార్ లీడర్లు అంటున్నందుకు గీ మాట అన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతుంది అని మేము చేయం. ఇక సచివాలయానికి వస్తే బడ్జెట్ లో బీసీలకు ఎంత పెట్టాలి, ఏం చేయాలనే దాని మీద మీటింగ్ అయింది మంత్రులు, ఆఫీసర్లది. ఇక రేపు ధరణి కమిటీ 5 జిల్లాల కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టబోతుంది. అయితే ఇంకా గవర్నమెంట్ కో రిపోర్ట్ ఇస్తుందట.